ఈ మధ్య కొన్ని వ్యాలెట్ బేస్డ్ వెబ్సైట్స్ అండ్ కొందరు ఏజెంట్స్ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము ఆన్ కమిషన్ బేసిస్. ఆ అమౌంట్ని మీరు తీసుకుని మీ పర్సనల్ ఖర్చులకు కానీ ఆర్ బయట లోన్ ఇవ్వడానికి రొటేట్ చేస్తున్నారా? ఇది లీగలా ఆర్ ఇల్లీగలా అని మీకు లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను. ఎందుకు ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా డీల్ చేస్తుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ నోటీసెస్ దే విల్ గివ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ యూ హ్యావ్ టు మెయింటైన్, ఐ విల్ టెల్ యూ. Hi, I'm CA Pradeep Kumar and I simplify taxes. Just bear with me 1 minute. I will explain the full transaction in a sequence. క్రెడిట్ కార్డ్ నుంచి మీరు అమౌంట్ విత్డ్రా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎయిదర్ త్రూ వెండర్ అవుతుంది లేదా త్రూ వెబ్సైట్ ద్వారా చేస్తారు మీరు. ఇన్ ఎనీ మేనర్ ఇట్ విల్ నాట్ క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు యువర్ బ్యాంక్ అకౌంట్. ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ త్రూ ద థర్డ్ పార్టీ ఛానల్. సో మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. మీరు దాన్ని మీ పర్సనల్ ఖర్చులకు కానీ ఆర్ మీరు బయట లోన్ ఇచ్చి వడ్డీ కూడా తిప్పుతుంటారు, అలా కానీ ఎలా అయినా చేయండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ సైకిల్లో మీరు దాన్ని పేమెంట్ చేయాలి. అది పేమెంట్ చేయడానికి మాక్సిమం మీకు 3 సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మీ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సెకండ్ వన్ మీరు బయట నుంచి హ్యాండ్ లోన్ తీసుకుంటారు లేదా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. థర్డ్ వన్ మళ్ళీ ఇంకో క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ నుంచి సేమ్ సైకిల్ని రిపీట్ చేస్తారు. సో ఈ కంప్లీట్ సైకిల్ని మీరు 12 months రిపీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ 3 lakhs అనుకుంటే, ఈ 12 months మీరు ఒక సైకిల్ని రిపీట్ చేస్తే మీరు ఆ 3 lakhs కంటిన్యూగా మీరు బయట ఇచ్చుంటారు. సో ఆ 3 lakhsని ఇంకో క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకో క్రెడిట్ కార్డ్కి రొటేట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ క్రెడిట్ కార్డ్ బిల్ సైకిల్ రిపీట్ చేసేటప్పుడల్లా మీరు నేను చెప్పిన ఈ 3 సోర్సెస్లో ఏదో ఒక సోర్స్ నుంచి మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్రెడిట్ కార్డ్ 3 lakhs వాల్యూ అనుకుంటే ఈ 12 months మీరు ఈ సైకిల్ని రిపీట్ చేస్తే 36 lakhs మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినట్టుగా డిస్క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ పే చేశారో డిపార్ట్మెంట్ విల్ కన్సిడర్ ద హోల్ పేమెంట్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ సోర్స్. సో ఆ 36 lakhs మొత్తాన్ని మీ ఇన్కమ్లోనే కన్సిడర్ చేస్తారు. మీరు 6 lakhs per annum శాలరీ డ్రా చేసే పర్సన్ అయినా మీరు కనుక ఈ సైకిల్ని రిపీట్ చేస్తే 36 lakhs ఇన్కమ్లో కన్సిడర్ చేసేసి మీకు నోటీస్ ఇచ్చేస్తుంది. నా పర్సనల్ క్లయింట్స్కి కొందరికి 90 lakhs నుంచి 1.5 crores నోటీసెస్ వచ్చాయి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫెండ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంత ఈజీగా డిపార్ట్మెంట్ అగ్రీ అవ్వదు. నేను ఇన్కమ్ ఏం చేయకుండా నేను బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి నేను పే చేశానంటే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వినదు. దే వోంట్ అగ్రీ అంటిల్ యూ ప్రూవ్ విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇన్ సీక్వెన్స్ మేనర్. అలాంటి నోటీసెస్ని డీల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, క్రెడిట్ కార్డ్ నుంచి ఇలా బ్యాంక్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం లీగలా ఇల్లీగలా అనేది. యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. It is only legal if you withdraw the amount through the proper banking channel, not from third party website, not from third party vendors.